ఇక్కడ మా విష్ణు టౌన్షిప్ రోడ్లో సుమారు 60 అడుగుల రోడ్ ఇది. ఇంత పెద్ద రోడ్డుని కూడా పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దయచేసి ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళందరూ ఫ్యామిలీలు, చిన్నపిల్లలు, వాళ్ళు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఈ గుంతల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. పిల్లలు పడిపోవడం, వర్షం పడితే మరీ అధ్వానంగా తయారవుతుంది. దయచేసి ఆ మున్సిపల్ కమిషన్ దగ్గర వరకు మా యొక్క ఈ కంప్లైంట్ దయచేసి తీసుకెళ్లవలసిన కోరుతున్నామంట. ఇక్కడ కరెక్ట్ 8 నెలల క్రితం ఈ రోడ్డు వేసినారు. ఆ రోడ్డు వేసినప్పుడు కూడా ఊగే పైన తూక్పాలి చేసేసినారు వీళ్ళు. ఆ రోజు ఉన్న అధికారులు దాదాపు రోజు వేల మంది నడుస్తారు ఇక్కడ, కానీ పట్టించుకోవడం లేదంటే ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అంటారు. నేను గత బాలాజీ గారు కమిషనర్ ఉండగా నేను ఇక్కడ ఆపి చూపించిన, ఇంత గుంత ఉంది, ఇక్కడ గుంతల గురించి పట్టించుకోవడం లేదు, ఇక్కడ లైట్లు వేయడం లేదంటే లేదన్నా అయిపోతుంది అన్నారు. వీళ్ళు ఎవరో ఒకరు ఆఫీసర్ రావడం, 2-3 నెలలకు ట్రాన్స్ఫర్ అయిపోవడం అది జరుగుతుంది, కానీ మా గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడుండే కమిషనర్ కానీ లేకుంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ తొందరగా పట్టించుకొని విత్తిన 5 నెలల్లో క్లోజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎక్కడెక్కడైతే మంచిగా రోడ్లు ఉండవో అక్కడక్కడనే వేసాటు విన్నే వేసుకుంటూ పోతున్నారు, కానీ ఇటువంటి గుంతలు ఉండేటివి మాత్రం ఒక్కరు పట్టించుకోవడం లేదు, రావడం లేదు. మా కాంట్రాక్ట్ అంటే వద్దని కాంట్రాక్టర్లో ఎక్కిపోయే పరిస్థితి వచ్చింది ఈ మొక్కల్లోకి గుంతలు చూసి. అది అందుకొరకే కొంచెం సారి కార్పొరేషన్ నుంచి కొంచెం అందరూ స్పందించి రోడ్లు వేయించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ జనాలు చాలా ఇబ్బందులు పడి కింద పడి కొంతమంది కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నేల విడిసి సాము చేసినట్లుగా మున్సిపల్ ఇంజనీర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్లకు అవసరమైన కాడ పెద్ద పెద్ద నాయకులు ఉన్న చోట, అధికారులున్న చోట రోడ్లు వేస్తూ ఉన్నారు. పాలకుల చుట్టూ తిరగడం తప్ప ప్రజల చుట్టూ తిరగడం లేదు అధికారులు. ప్రజలు కట్టిన పన్నులు తీసుకుంటున్నారు, కానీ పాలకులకు సేవ చేస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమంటే దాదాపు 6 నెలల నుండి మేము చెప్తా ఉన్నాం, కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విష్ణు టౌన్షిప్ లో రోడ్లు గుంతలు ఉన్నవి, మట్టేయండి అని. మట్టేయండి అంటే పెడితే గుంతలన్నా పెడుతున్నారు, లేకుంటే రోడ్డు కంటే ఒక అడుగు ఎత్తనేస్తున్నారు. ఏదో రకంగా ప్రజలు కింద పడాలా, ప్రజలు ఇబ్బందుల పాలు కావాలా, ప్రజలు హాస్పిటల్లో పాలు కావాలనేటువంటి ఉద్దేశం ఏమన్నా ఉందా ఇంజనీర్లకని నేను మనవి చేస్తా ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి 15% ఇండ్ల పన్నులు పెంచుతున్నారు. ఇండ్ల పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ రోడ్లు మరమ్మతులు చేయాలి, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ కొత్త రోడ్లు వేయాలనేటువంటి స్పృహ లేకుండా అయిపోయింది. నెలల తరబడి జనం కింద పడుతుంటే కూడా రోడ్లు వేయడం లేదు. మంచినీళ్ళు నీళ్ళల్లో కలుషితమవుతా ఉన్నాయి, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఫోటోలతో సహా చూపించినాం మేము. అయ్యా వాల్ ఫిట్స్ లీక్ అవుతున్నాయి, పందులు పొరలాడుతూ ఉన్నాయి, నీళ్లు లీక్ అవుతూ ఉన్నాయి. దీన్ని మరమ్మతులు చేయంటే 6 నెలలైనా కూడా మరమ్మతులు చేయడంలే. ప్రజలు స్నానం చేసే దురద వస్తూ ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు క్షమించరు. కాబట్టి ప్రజాప్రతినిధులు స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఎక్కడ రోడ్లు అవసరమో అక్కడ రోడ్లు వేయమని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నగరపాలక సంస్థ మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం.